మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి, పారిశ్రామికవేత్తగా ఎదగాలి. అందులో భాగంగానే మా పత్తిపాడు నియోజకవర్గంలో షర్ప్ ద్వారా ఈరోజు 5 ఎక్కార్ట్స్ని మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క ఎక్కార్టు విలువ 50,000 రూపాయలు. ఇందులో సిలిండరు, స్టవ్, స్టూల్స్, గ్లాసులు, ప్లేట్లు అన్నీ కూడా ఫ్రీనే. సో ఈరోజు 50,000 రూపాయలు ఉచితంగా ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఆల్రెడీ నూడిల్స్ వేసే విషయంలో కానీ, ఎగ్గుతో రకరకాలైనటువంటి తినుబండారాలు తయారు చేసేటటువంటి వారైతేనేమి, మా బీసీ సోదరులు, మా రజక సోదరులు కుటుంబాల నుంచే మేము ఈ 2 కూడా ఎన్నిక చేశాము. సో మా సోదరులు సోదరిమణులు ఈ కార్యక్రమంలో గతంలో వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ప్రభుత్వం అందించినటువంటి ఈ సహకారంతో వారి కుటుంబాలు 3 పువ్వులు 6 కాయలుగా ఎదగాలి. వారి కుటుంబంలో పిల్లలందరూ బాగా చదువుకోవాలి. ఆ రకంగా పేదరికం లేనటువంటి సమాజాన్ని తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంలో అవ్వడం మా అదృష్టంగా భావిస్తాం. 2019-24 మధ్యన ఎన్ని అన్యాయాలు జరగాలో అన్ని అన్యాయాలు జరిగాయి. ఎవరిని వదలలేదు, భూమిని వదలలేదు, మరి మైన్ని వదలలేదు, షాండ్ను వదలలేదు, చివరికి ఆడబిడ్డలు దాచుకున్నటువంటి శ్రీనిధిని కూడా వదలలేదు. ఎక్కడ వీలుంటే అక్కడ సొసైటీల్లో మోసాలే, విత్తనాల్లో మోసాలే, ఎరువుల్లో మోసాలే, చివరికి రైతుల దగ్గర అప్పులు తీసుకొని కూడా ఎగరగొట్టారు. మరి అది వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు ప్రజలు ఉన్నటువంటి చేదు అనుభవం. సో ఏదేమైనా మహిళలు దాచుకున్నటువంటి శ్రీనిధి డబ్బులు ఆనా పైసలతో సహా కక్కించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ ఏసీ మీటింగ్లో కూడా జరిగింది. దీని మీద ఒక సభా కమిటీ కూడా ఉంది. ఆల్రెడీ అన్ని విషయాల్లో సొసైటీలో కానీ మహిళా సంఘాల్లో కానీ ఏదైతే దుర్వినియోగం జరిగిందో ఆనా పైసలతో సహా వాళ్ళు ఎవరైనా కావచ్చు కక్కించే బాధ్యత నేను తీసుకుంటాను.